క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలకు ప్రభువును రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన నామంలో శుభోదయము వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయ సమయంలో దేవుని వాక్యమును ధ్యానించుకోవడానికి దేవుడు అనుగ్రహించిన మహా గొప్ప కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని ఈ దైవ ధ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం. కృపగల ప్రభువ, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు వందనాలు. ఈ ఉదయ సమయంలో మీ పరిశుద్ధ లేఖనములు ధ్యానించే కృపనిచ్చినందుకు వందనాలు. ఈ వాక్యము ద్వారా వింటున్న ప్రజలతో మీరు మాట్లాడండి. బోధిస్తున్న నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి మీ సిలువ ప్రత్యక్షతలో నుంచి మీ వాక్కులను బయలుదేరజేయమని యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు మన ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం కీర్తనల గ్రంథంలో నుంచి 60వ కీర్తన. ఈ కీర్తనని నేను చదువుతాను, శ్రద్ధగా వినవలసిందిగా ప్రభునామాన్ని బట్టి మనవి చేస్తూ ఉన్నాను. దేవా, మమ్మను విడనాడి ఉన్నావు, మమ్మను చెదరగొట్టి ఉన్నావు. నీవు కోపపడితివి, మమ్మను మరలా బాగు చేయుము. నీవు దేశమును కంపింపజేసి ఉన్నావు, దానిని బద్దలు చేసి ఉన్నావు. అది వణుకుచున్నది, అది పడిపోయిన చోటులు బాగు చేయుము. నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసితివి. తూలునట్లు చేయు మద్యమును మాకు త్రాగించితివి. సత్యము నిమిత్తము పట్టుకొనుటకై నీ యందు భయభక్తులు గలవారికి నీ ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రహర్షించెదను, షెకెమును పంచిపెట్టెదను, సుక్కోతు లోయను కొలిపించెదను. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నా రాజదండము. మోయాబు నేను కాళ్ళు కడుగుకొను పళ్ళెము. ఏదోము మీద నా చెప్పు విసిరివేయుదును. ఫిలిస్తియా నన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయుము. కోటగల పట్టణంలోనికి నన్నెవడు తోడుకొని పోవును? ఏదోములోనికి నన్నెవడు నడిపించును? దేవా, నీవు మమ్మను విడనాడి ఉన్నావు కదా. దేవా, మా సేనలతో కూడా నీవు బయలుదేరిట మాని ఉన్నావు కదా. మనుషుల సహాయము వ్యర్థము. శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూర కార్యములను జరిగించదము. మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చదువుకున్న ఈ కీర్తన దావీదు భక్తుడు రచించిన కీర్తన. సందర్భాన్ని దేవుని లేఖనాల్లోనే మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అరామీయులతో అలాగే అరామీయులతో యుద్ధం చేసినప్పుడు ఉప్పు పల్లంలో ఇంకొక యుద్ధం జరుగుతూ ఉంది. అప్పుడు 10,000 మంది ఏదోమీయులను చంపి తిరిగి వచ్చాడంట యోవాబు సైన్యాధ్యక్షుడు. ఆ సమయంలో దావీదు ఈ కీర్తన రాశాడని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఒక దేశం నుండి ఊహించని ఎదురు దెబ్బ ఇశ్రాయేలు దేశానికి తగిలింది. బహుశా అది ఏదోము దేశం అయి ఉండవచ్చు. ఆ తగిలినటువంటి దెబ్బ విషయమై దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు భక్తుడైన దావీదు. ఈ కీర్తనను అర్థం చేసుకోవడానికి దీని వెనకాల ఉన్న రాజకీయ పరిస్థితులు మనకు అర్థం కావాలి. పొలిటికల్ సినారియో మనం తెలుసుకోగలిగితే ఈ కీర్తనలో ఉపయోగించిన పదాలు, వాటి యొక్క అర్థాలు మనకు బాగా స్పష్టంగా అర్థమవుతాయి. దానిలోకి వెళ్ళడానికి ముందు కొంచెం ఉపోద్ఘాతంగా ఈ కీర్తన గురించి నేను మీకు చెప్తాను. ఈ ప్రార్థన చేసిన వాడు రాజు, అనగా దావీదు. ఆయన తన ప్రజలతో పాటు దేవుడు బయలుదేరుతూ ఉన్నాడు ఇన్ని రోజులు అని అనుకుంటూ ఉన్నాడు. కానీ
అకస్మాత్తుగా ఒక ఎదురు దెబ్బ తగలడంతో ఈ ప్రజలు నాతో పాటు వస్తూ ఉన్నారు కదా, దేవుడు మాత్రము నాతో పాటు రావడం లేదేమో అనే ఆందోళన దావీదులో ఎక్కువైంది. అందుకని 1వ వచనంలో ఆ మాట చెప్తూ ఉన్నాడు ఆయన, నీవు మా సేనలతో కూడా బయలుదేరుట మానివేశావు అని అంటున్నాడు. ఈ మాట 44వ కీర్తనని మనకు జ్ఞాపకానికి తెస్తుంది. 44వ కీర్తన 2వ చరణంలో నీవు మమ్ములను విడనాడి ఉన్నావు అనే మాటని దైవజనుడు రాస్తాడు. దేవుడు మనుషుల్ని విడిచిపెడితే వాళ్ళు అపజయం పాలవుతారు అనే విషయాన్ని ఈ మాట మనకు తేటపరుస్తూ ఉంది. దేవుడు మనతో ఉన్నంత కాలము మనం విజయాన్ని సాధిస్తాం. దేవుడు మనం చెయ్యి వదిలేసిన తర్వాత మనం అపజయాలని మూటగట్టుకుంటాం అనడానికి ఈ 2 కీర్తనలు, అందులో ఉన్నటువంటి ఈ మాటలు మనకు సాదృశ్యంగా కనబడుతూ ఉన్నాయి ప్రియులారా. ఇకపోతే ఈ కీర్తనలో 5వ వచనం నుంచి 12వ వచనం వరకు ఆ వచనాలు యాజ్ ఇట్ ఈజ్ అలాగే 108వ కీర్తన 3వ వచనం నుంచి 13వ వచనం వరకు ప్రింట్ అయిపోయాయి. బహుశా ఈ కీర్తనని దైవజనుడు జ్ఞాపకం చేసుకొని రిపీటెడ్గా దాంట్లో వాడి ఉండవచ్చు. ఆ కీర్తనలోనికి వచ్చినప్పుడు కొంచెం డీటెయిల్డ్గా అది ఎలా మార్చబడింది, ఎలా దాన్ని కాపీ చేశారు, ఈ వివరాలని అక్కడ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కీర్తనలో 1 నుంచి 3 వచనాల వరకు దేవుడు మనల్ని వదిలేస్తే కలిగే అపజయం, దేవా నువ్వు మాతో ఉండు అని బ్రతిమిలాడడం కనబడుతుంది. తర్వాత 10 నుండి 12 వచనాలు దేవుడు వాళ్ళకి మరలా విజయం ఇచ్చాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. మొదటి 3 వచనాల్లో దేవుడిని బ్రతిమిలాడుకున్నారు, చివరి 3 వచనాల్లో దేవుడు వాళ్ళకి విజయాన్ని ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అట్లాగే 4 నుంచి 8 వచనాలు, ఈ మధ్యలో ఉన్నటువంటి వచనాలు మొదటి ప్రార్థనకి చివరి విజయానికి మధ్యలో ఏమేం జరిగాయి, ఆ ట్రాన్సిషన్ ఏం జరిగింది అనే విషయాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. మరి ప్రత్యేకంగా 4వ వచనం 6 నుంచి 8 వచనాలు ఈ విషయాన్ని వెల్లడి చేస్తూ ఉన్నాయి. ఇకపోతే నేను ఇందాక చెప్పినట్లు పొలిటికల్ సినారియో, రాజకీయ పరిస్థితుల గురించి కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ 5వ వచనం నుంచి 12వ వచనం దాకా ఎక్కువగా దీనికి సంబంధించిన డిస్కషన్స్ మనకు ఉంటాయి కనుక షెకెము, సుక్కోతు అనే 2 ప్రదేశాల గురించి ఇక్కడ రాస్తూ ఉన్నాడు. నేను ఒకసారి ఆ వచనం చదివితే అది ఎందుకు ఇంపార్టెంట్ అనేది మీకు అర్థమవుతుంది. చదువుతాను. 6వ వచనంలో ఇలా అంటున్నాడు, తన పరిశుద్ధత తోడుని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు, నేను ప్రహర్షించెదను, షెకెమును పంచిపెట్టెదను, సుక్కోతు లోయను కొలిపించెదను. షెకెము, సుక్కోతు. ఈ షెకెము, సుక్కోతు అనేది ఇశ్రాయేలు దేశంలో ఏకైక నది, యోర్దాను నది. ఆ నదికి తూర్పు పక్కన పడమర ప్రక్కన ఉన్నటువంటి 2 భాగాలు. ఇశ్రాయేలు దేశం 2 భాగాలుగా విభజించబడిందని కాదు, ఆ మధ్యలో పారుతున్నటువంటి నది ఇశ్రాయేలు దేశం యొక్క 2 ప్రాంతాలకి సూచనగా కనబడుతూ ఉంది. ఇవి 2 భాగాలు ఇశ్రాయేలీయులకి దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఆదికాండం 33వ అధ్యాయంలోను, అలాగే రాజుల గ్రంథం 12వ అధ్యాయం చదివితే ఈ మాటలు మనకు అర్థమవుతాయి. దేవుడు యోర్దాను యొక్క తూర్పు పడమర భాగాల్లో ఇశ్రాయేలు దేశమును వాళ్ళ ప్రజలను వ్యాపింపజేసి ఇది నా స్వాస్థ్యము అని ప్రకటించాడని ఈ వాక్యంలో మనం చూస్తాం. అట్లాగే ఇశ్రాయేలు దేవుని రాజ్యాన్ని జయించి దాన్ని స్థాపించాడు. ప్రజలని జయించి, శత్రువులను జయించి దాన్ని స్థాపించాడు కనుక ఇది వాళ్ళ స్వాస్థ్యంగా స్థిరపడిపోయింది అనే విషయాన్ని గమనించాలి. ఇకపోతే 7వ వచనంలో గిలాదు, మనష్షే
అనేటువంటి వాటిని గురించి చదువుతూ ఉన్నాను. 7వ వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నా రాజదండము అంటూ ఉన్నాడు. ఈ పొలిటికల్ సిచ్యువేషన్ మనకు అర్థమైతే ఇక్కడ చెప్తున్న విషయాలు మనం ఈజీగా తెలుసుకోవచ్చు. అందుకనే టైం తీసుకొని ఈ విషయాలు చెప్తూ ఉన్నాను ప్రియులారా. గిలాదు యోర్దాను తూర్పు ప్రాంతంలో ఉన్న భాగం. ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశంలో ప్రవేశిస్తూ ఉన్నప్పుడు యోర్దానుకు ముందు కొంత భాగాన్ని జయించారు. ఆ జయించినటువంటి భాగంలో ఈ గిలాదు కూడా ఉంది. గిలాదు మంచి పచ్చిక ఫర్టైల్గా ఉండేటువంటి ల్యాండ్. ఇక్కడ మనష్షేకి సంబంధించిన గోత్రంలో కొంతమంది ప్రజలు మోషేని అడిగారు, అయ్యా మేము గిలాదులో ఉండిపోతాం, మా పశువుల మందలకు కావలసినంత భోజనం ఇక్కడ దొరుకుతుంది అంటే, మోషే మీరు ఉండొచ్చు, కానీ మీరు ఇక్కడ ఆగిపోతే ఇశ్రాయేలు ప్రజలందరూ యుద్ధం చేసి మిగతా ప్రాంతాన్ని అలా గెలుచుకుంటారు, కాబట్టి మీ స్త్రీలు పిల్లలు ఇక్కడ ఉంచేసి మీరు పురుషులందరూ యుద్ధానికి వెళ్ళి మిగతా వాళ్ళు కూడా ఆ స్వాస్థ్యాన్ని సంపాదించుకున్న దాకా యుద్ధం చేసి అప్పుడు మీరు రిటర్న్ వచ్చేసేయండి అని అంటాడు. ఆ మాటకు ఒప్పుకొని మనష్షే అర్ధగోత్రపు వాళ్ళు గిలాదులో స్టే అవుతారు కొంతమంది. ఇంకొంతమంది యోర్దాను దాటుకొని అవతలికి వెళ్ళిన తర్వాత ఎఫ్రాయిము మన్యము యొక్క ఉత్తర భాగంలో సెటిల్ అవుతారు. అంటే మనష్షే గోత్రము యోర్దానుకు ఇరువైపులా వ్యాపించి ఉంది అనేది మనకు అర్థం చేసుకోవచ్చు. అందుకనే గిలాదు నాది, మనష్షే నాది. ఆ తర్వాత ఎఫ్రాయిమును గురించి చెప్తూ ఉన్నాడు, యోదాను గురించి చెప్తూ ఉన్నాడు. ఎఫ్రాయిము యోసేపు యొక్క ఇద్దరు పిల్లల్లో ఒకడు. ఎఫ్రాయిము, మనష్షే. యాక్చువల్గా మనష్షే పెద్దవాడు, ఎఫ్రాయిము చిన్నవాడు. కానీ యాకోబు వాళ్ళని దీవించేటువంటి టైం వచ్చినప్పుడు తన కుడి చెయ్యి ఎఫ్రాయిము మీదను, తన ఎడమ చెయ్యి మనష్షే మీదను ఉంచుతాడు. చిన్నవాడు పెద్దవాడి కంటే గొప్పవాడిని చేసి వాడిని పెద్దవాడిగా పరిగణిస్తాడు యాకోబు. కనుక ఎఫ్రాయిము యోసేపు గోత్రముగా పరిగణించబడుతుంది. ప్రియమైన వారలారా, ఇశ్రాయేలు దేశంలో 2 మేజర్ ట్రైబ్స్ ఏమైనా ఉన్నాయంటే అది ఎఫ్రాయిము, యూదా. ఎఫ్రాయిము రాహేలు యొక్క సంతానమునకు సాదృశ్యం. రాహేలునికి యోసేపు పుట్టాడు. యోసేపు యొక్క ఇద్దరు కుమారుల్లో ఒకడు మనష్షే, ఇంకొకడు ఎఫ్రాయిము. ఎఫ్రాయిముని ఆశీర్వదించాడు కనుక అతను గొప్పవాడయ్యాడు, అతని స్వాస్థ్యమును సంపాదించుకున్నాడు. కాబట్టి అతను మేజర్ పోర్షన్గా పరిగణించడం జరిగింది. తర్వాత యూదా లేయా సంతానానికి సాదృశ్యం. ప్రియమైన వారలారా, లేయా సంతానం తన యొక్క పిల్లలందరికీ కలిపి ఒక్కడిని రూలింగ్ పర్సన్గా పెట్టాలంటే అది యూదానే. అంతేకాదు దేవుడు యూదా గోత్రములో నుంచి ప్రభువైన యేసుక్రీస్తుని పంపించాలని నిర్ణయించుకున్నాడు గనక యూదా గోత్రమును స్వీకరించాడు. అందుకనే వాక్యంలో చదువుతున్నాం, గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము, యూదా. ఎఫ్రాయిము నా శిరస్త్రాణం, నా హెల్మెట్. యూదా నా రాజదండం, నా చేతిలో పట్టుకునే కర్ర. ఇవి 2 నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉన్నాడు దేవుడు. ఇకపోతే అతి ముఖ్యమైన భాగం ఆయన ఏమంటున్నాడంటే, ఈ 8వ వచనం మనం చదువుకున్నట్లయితే, మోయాబు నేను కాళ్ళు కడుగుకొని పళ్ళెం, ఏదోము మీద నా చెప్పు విసిరివేయుదును, ఫిలిష్తియా నన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయును. ఇక్కడ 3 దేశాల గురించి చెప్తూ ఉన్నాడు. ఏమిటి ఆ దేశాలు అంటే మోయాబు, ఏదోము, ఫిలిష్తియా.
మోయాబు దేశం దేవుని ప్రజలకు విరుద్ధమైనటువంటి దేశం. దేవుని ప్రజల తృణీకారానికి లోనైనటువంటి ప్రదేశం. మోయాబు దేవుడు ఇష్టపడలేదు. వాళ్ళ యొక్క పరిస్థితులు దేవునికి ఇష్టమైనవిగా లేవు ప్రియమైన వారలారా. అలాగే ఏదోము అనగా యాకోబు యొక్క అన్న అయినటువంటి ఏశావు సంతానం ఏదోము. మోయాబు ఎక్కడ ఉన్నది అంటే ఉప్పు దేశానికి, ఉప్పు సముద్రానికి ముందుంది, లేకపోతే మృత సముద్రానికి తూర్పు తీరంలో ఉన్నది. అందుకనేనేమో ఈ దేశాన్ని కాళ్ళు కడుగుకునే పళ్ళెము అన్నాడు. ఆ మోయాబు దేశంలో కాళ్ళు పెడితే ముందు మృత సముద్రం ఉంటుంది. ఆ సముద్రంలో ఒక ట్రే లాగా కనబడుతుంది కనుక ఆయన నేను కాళ్ళు కడుక్కునే పళ్ళెం అది అన్నాడు. ఈ మూడు దేశాలు ఇశ్రాయేలు దేశం సరిహద్దుల్లో ఉన్నటువంటి శత్రు దేశాలు. ఎలా అంటే తూర్పున, పడమరన, దక్షిణాన. తూర్పున ఏదోము, తూర్పున మోయాబు, దక్షిణాన ఏదోము, పడమర ఫిలిష్తియా. ఈ మూడు వైపుల నుంచి శత్రువులు పొంచి ఉన్నటువంటి ప్రదేశం. ఈ కీర్తన రాస్తున్న సమయంలో దావీదు రాజు అరబ్బీయులతో యుద్ధం చేయడానికి వెళ్ళాడు. ఆ టైం చూసి ఏదోమీయులు దక్షిణ యోధా దేశాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు. అందుకని సైన్యాధ్యక్షుడైన యోవాబు వచ్చి ఏదోములో 10,000 మందిని సంహరించాడు. ఇది పొలిటికల్ సినారియో. ఇక్కడ అంటున్నాడు, నేను కాళ్ళు కడుక్కునే పళ్ళెం అన్నాడు మోయాబు. దానికి ఎంత ఘనత ఇచ్చినా సరే వాళ్ళు చేస్తున్న తిరుగుబాటును బట్టి నేను వాళ్ళ స్థాయిని తగ్గిస్తాను. వాక్యంలో కొన్ని ఘనత కొరకైన పాత్రలు, ఘనహీనత కొరకైన పాత్రలు అని వాక్యంలో చెప్తాడు. ఆయన అంటాడు, నేను ఘనహీనతకు మోయాబుని వాడుకుంటున్నాను, కాళ్ళు కడుక్కునే పళ్ళెంగా పెడతాను అన్నాడు. ఏదోము మీద చెప్పు విసిరి వేస్తాను అన్నాడు. చెప్పు విసిరివేయడం ఏంటి అంటే కొడతానంటున్నాడా అని మనం అనుకుంటాం, ఎందుకంటే మనకు అర్థమైన భాష అది కాబట్టి. కానీ ఇది అర్థం చేసుకోవడానికి మనం రూతు గ్రంథంలోనికి వెళ్ళాలి. రూతు గ్రంథంలో రూతును వివాహం చేసుకోవడానికి బోయజు ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు బోయజు కంటే దగ్గర సమీప బంధువుడు ఒక ఆయన ఉన్నాడు. అతన్ని అడిగి కానీ రూతును నేను పెళ్లి చేసుకోవడానికి అవకాశం లేదని గుర్తిరిగి బోయజు అతని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, మన సహోదరుడైన ఎలీమెలకు యొక్క ఆస్తి ఉన్నది, దాన్ని తీసుకోవాలంటే రూతును పెళ్లి చేసుకోవాలి, నువ్వు పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. చేసుకోను అని చెప్పి, నేను నా స్వాస్థ్యాన్ని కూడా పోగొట్టుకుంటానేమో, వద్దు నువ్వే చేసుకో అంటాడు. నువ్వే చేసుకో అని చెప్తూ తన చెప్పును తీసి ఆయనకి ఇస్తాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? నేను నిలబడాల్సిన ప్లేస్ అది, కానీ నేను నిలబడలేను అని నాకు అనిపించి ఆ స్వాస్థ్యాన్ని, నా స్థానాన్ని నీకు ఇచ్చేస్తున్నాను అన్నాడు. దేవుడు చెప్తున్నాడు, నేను నా చెప్పును విసిరేస్తాను దాని మీద అన్నాడు. అంటే అక్కడ నేను నిలబడతాను, దాని మీద, ఏదోము మీద నేను నిలబడతాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఫిలిష్తియాను గురించి ఉత్సాహధ్వని చేస్తాను అంటున్నాడు. అంటే ఆ మూడు దేశాలను నా ప్రజలైన ఇశ్రాయేలీయులు జయించి స్వాధీనపరుచుకొని స్వాస్థ్యంగా మార్చుకుంటారు అని చెప్పడానికి ఈ పదాలని ఉపయోగించడం జరిగింది.
ఇది రాజకీయ పరిణామాలు, పరిస్థితులు, ప్రియమైన వర్లారా. అయితే ఈ కీర్తనలో ఉన్నటువంటి ముఖ్య అంశం ఇప్పటికే 90% వివరణ ఇవ్వడం జరిగింది. కానీ మరొక కొన్ని వచనాలు ఇక్కడ ఇంపార్టెంట్ ఉన్నాయి గనుక జ్ఞాపకం చేసి ముగిస్తాను. దేవా, మమ్మల్ని విడనాడి ఉన్నావు, మమ్మల్ని చెదరగొట్టి ఉన్నావు. నీవు కోప్పడితివి, మమ్మల్ని మరలా బాగు చేయము. నీవు దేశమును కంపింపజేసి ఉన్నావు, దానిని బద్దలు చేసి ఉన్నావు. అది వణుకుచున్నది, అది పడిపోయిన చోటులు బాగు చేయుము. వాక్యంలో చెప్తూ ఉన్నాడు, మమ్మల్ని వదిలిపెట్టేసావు, మమ్మల్ని చెదరగొట్టేసావు, నువ్వు కోప్పడ్డావు, మేము బాగుపడకుండా అయిపోయాం, మమ్మల్ని బాగు చేయి. రిక్వెస్ట్ చేస్తున్నాడు. ప్రియమైన వారలారా, దేవుడు మనల్ని విడిచిపెడితే మన పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అది చెప్పడానికి ఈ వచనాలు ఉదాహరణ. రెండవది, దేవుడు ఎడబాసిన తర్వాత మనం అభివృద్ధి చెందుతామంటే అది కేవలం మాట్లాడుకోవడానికి తప్ప ఇంకెందుకు పనికిరాదు. ఎందుకంటే దేవుడు వదిలేస్తే మనం అభివృద్ధి అయ్యేది ఎక్కడ? అది అభివృద్ధి అయినట్టుగా కనబడతామేమో, కానీ వాస్తవ యొక్క అభివృద్ధిలో మనము ఉండం. ప్రియమైనటువంటి వాళ్ళారా, అందుకనే మమ్మల్ని బాగు చేయి అంటూ ఉన్నాడు. నువ్వు మాతో కూడా యుద్ధానికి రావడం మానేశావు, మమ్మల్ని వదిలిపెట్టేశావు అని చెప్తూ ఉన్నాడు. 3వ వచనంలో అంటున్నాడు, నీ ప్రజలకు కఠిన కార్యాలు చేశావు, తూలునట్లు చేయు మద్యమును తాగించావు అని చెప్తున్నాడు. పడిపోయేటట్టు చేశావు నువ్వు. అంటే దేవుని హస్తం దూరంగా వెళ్ళిపోతే మన పరిస్థితి ఏమైపోతుందో ఆ మాట మనకు చెప్తుంది ప్రియులారా. అట్లాగే 4వ వచనంలో, సత్యము నిమిత్తము ఎత్తి పట్టుకొనుటకై నీ యందు భయభక్తులు గలవారికి నీ ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము అంటున్నాడు. నీ ప్రియులు విమోచించబడేటట్లు కుడి చేత్తో రక్షించు, మమ్మల్ని విడిపించు. నీ యందు విశ్వాసం ఉంచితే నువ్వు ఒక ధ్వజాన్ని ఇస్తావు మాకు అన్నాడు. అందుకనే మోషేని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మోషే అన్నాడు, యెహోవా నిస్సి, అంటే యెహోవా నాకు ధ్వజము అన్నాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడల్లా దేవుని యొక్క జెండా రెపరెపలాడుతూ వెళ్ళేది ఇశ్రాయేలు దేశం యుద్ధానికి వెళ్ళినప్పుడల్లా. ఎందుకంటే దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ జెండా ఎప్పుడు రెపరెపలాడుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రియమైన వారలారా, విజయ పదములో మనం దూసుకెళ్ళిపోతాం. కానీ దేవుడు తోడు లేకపోతే సత్యమును బట్టి మమ్మల్ని ముందుకెళ్ళి నడిపించేటువంటి వాళ్ళు ఉండరు అనే విషయాన్ని ఆయన గ్రహిస్తూ ఉన్నారు. వాక్యంలో ఈ మాటల్ని మనం చదువుతూ ఉన్నాం. ఇక మిగిలింది 6 నుంచి 10 వచనాల వరకు మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. చివరిగా 11వ వచనంలో అంటున్నాడు, మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము, మా శత్రువులను అనగదొక్కువాడు. మనుషుల సహాయం వ్యర్థం. మనుషులు దూరం అయిపోయారు, మనుషులు మమ్మల్ని వదిలేశారు, విడనాడేశారు. మా జీవితం, మా పరిస్థితులు మాకు అనుకూలంగా లేవు, కాబట్టి నువ్వు మాకు సహాయం చెయ్యి అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే ఆశీర్వాదంగా ఉంటుంది. దేవుడు మనల్ని విడనాడితే మన జీవితం అగమ్యగోచరంగా మారుతుంది. దేవుని సన్నిధి మనతో ఉండాలని నిరంతరం కోరుకోవాలి. ఆయన సన్నిధి మనతో ఉండడానికి తగినట్లుగా మన జీవితాన్ని మలుచుకోవాలి. అలా మలుచుకుంటూ పోవడమే దేవుని ఆశీర్వాదానికి కారణమవుతూ ఉంది. దావీదుకి అర్థమైంది, నా జీవితంలో ఒక పొరపాటు వల్ల ఇది జరుగుతుంది అని అర్థమైంది. ఆ పొరపాటు ఏంటో పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలియపరచబడలేదు, కానీ దేవుడు తనను విడనాడాడు అనే విషయం అర్థమైంది ప్రియులారా. అలా విడనాడినటువంటి అనుభవంలో నుంచి ఆయన తనతో ఉండేటువంటి అనుభవంలోనికి తిరిగి రావడానికి దేవుని సన్నిధిలో బ్రతిమిలాడుకుంటూ రాసిన కీర్తన. ఆ చుట్టూ ఉన్నటువంటి శత్రు దేశాలు తనని ఎలా ఇబ్బంది పెడుతున్నాయో దేవునికి వివరిస్తున్నటువంటి కీర్తన. మనం కూడా మన జీవితంలో దేవుని సన్నిధిలో ఎప్పుడు దేవుని తోడు ఉండాలని కోరుకుందాం. అందుకు తగినట్లుగా మన జీవితాన్ని మార్చుకుంటూ ముందుకెళ్దాం. దేవుని కృప మనందరికీ తోడై ఉండి నడిపిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు వందనాలు. ఈ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడారు, మీకు స్తోత్రాలు.
నాయనా ఇలాగున నా ప్రభ మీ వాక్యమునకు లోబడే మనస్సు మాకు ఇవ్వండి. ఈరోజు నా ప్రభ మీ కృపాక్షేమములు మా మీద విస్తరింపజేసి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండి నడిపించునుగాక. మీ అందరికీ వందనాలు.